వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పట్ల అసభ్యకరంగా దూషించాడన్న కేసులో ఈరోజు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ జరుగుతుంది. కొద్దిసేపటి కిందటే ఆయన నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరవ్వడం జరిగింది. తొలిత ఆయన కోవూరు పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని కూడా నోటీసులో జారీ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు కోవూరు పోలీస్ స్టేషన్కి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే అక్కడ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు హాజరవడంతో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్న దృష్ట్యా వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డికి నెల్లూరు రూరల్ డిఎస్పీ ఫోన్ చేసి కోవూరు పోలీస్ స్టేషన్కి వద్దు, నేరుగా నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి రమ్మని కూడా కోరడం జరిగింది. ఆయన కరెక్టు 10 గంటలకు నలుగురు న్యాయవాదులతో పాటు ఆయన నేరుగా డిఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. డిఎస్పీతో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో కూడా విచారణ ప్రారంభిస్తున్నారు. అసలు ప్రశాంతి రెడ్డిని ఎందుకు దూషించాల్సి వచ్చింది, ఏమని దూషించారు అనే విషయాలు కూడా పూర్తిగా ఇచ్చేస్తాను. ప్రస్తుతము ఇప్పుడున్న దూషించిన కేసులో బెయిల్బుల్ కేసులు మాత్రమే సెక్షన్ల కింద కేసు నమోదు పట్టడం జరిగింది. అయితే ఆయన విచారణ అనంతరం అది ఆల్టర్ చేసి ఏమైనా నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా కొంతమంది చెప్తున్నారు. ప్రస్తుతము డిఎస్పీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదేవిధంగా నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే డిఎస్పీ కార్యాలయం వద్ద గేటు వద్దే నిలిపివేశారు. ఎవరిని లోపలికి రానికుండా ఇక్కడ చేస్తున్నారు. అయితే 10 గంటలకు ప్రసన్న కుమార్ రెడ్డి ఆయనకు సంబంధించిన న్యాయవాదులు కూడా ఇక్కడ డిఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాము. బయట అంతా వైఎస్ఆర్సీపీ కోవూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మొత్తం ఇక్కడ హాజరవ్వడం జరిగింది. అయితే తొలితగా ఆయన కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణ జరగాల్సి ఉంది. అక్కడికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హాజరవడంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్దకు రమ్మని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కూడా ఒక హై టెన్షన్ ఏర్పడి ఉంది. అయితే ఎంతసేపు విచారణ జరుగుద్దనేది కూడా తెలియదు. మొత్తం మీద డిఎస్పీతో పాటు కొంతమంది పోలీస్ అధికారులు కూడా విచారణ. ఇదే కేసులో రేపు అంటే అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని కూడా విచారిస్తారు. అయితే ఆయన్ని నిన్న 2 రోజుల కిందట నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ వద్దకు నోటీస్ తీసుకుని పోవడం జరిగింది. ఆ సమయంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు అతికించి రావడం జరిగింది. అయితే 26వ తేదీన కోవూరు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని కూడా అందులో పొందపరచడం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ రేపు హాజరు కావాల్సి ఉంది. ఆయన రేపు హాజరవుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన కోర్టులు కూడా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు సమాచారం ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన రేపు హాజరు కాకపోవచ్చని కూడా కొంతమంది ఆయనకు సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి కరెక్ట్ 10 గంటలకు అంటే మనం చూస్తున్నాము డిఎస్పీ ఆఫీసు కార్యాలయం లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయనకు డిఎస్పీతో పాటు మరో 4 పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. అంటే దేని మీద విచారిస్తున్నారంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వాళ్ళు దూషించిన మాటలు, అదేవిధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏది తదితర విషయాలు కూడా క్షుణ్ణంగా మాట్లాడుతున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డిని మాత్రమే లోపలికి పిలవడం జరిగింది. అయితే ఆయనతో పాటు వచ్చిన న్యాయవాదులను ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా అక్కడ బయటే ఉన్నారు. అయితే వాళ్ళని కూడా రావద్దు అనడంతో వాళ్ళంతా బయటే ఉండిపోయారు. కేవలం ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డిని మాత్రమే లోపల విచారిస్తున్నారు. అయితే సుమారు అది ఒక 2 గంటల పాటు విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే నెల్లూరు రూరల్ డిఎస్పీతో పాటు కొత్త పోలీస్ అధికారులు కూడా ఈ విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.